భక్తి మార్గంలోనే, నేను భక్తిని పక్కన పెట్టట్లా, ఆ భక్తి మార్గంలోంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనకి భక్తి మార్గంలో మనం సంతృప్తికరమైన స్టేజ్ ఉండాలి. ఏంటి? సంతృప్తికరమైన స్టేజ్ రావాలి. ఎప్పుడు సంతృప్తి వచ్చుద్ది? నేను మా ఊర్లో ఉన్న ప్రతి గుడిని నేను తిరిగాను. ప్రతి గుడిలో నవగ్రహ పూజలు చేశా గంటల తరబడి. ప్రతి గుడిలో గంటల తరబడి నేను శ్రీచక్ర పూజ చేశా. పూజల్లో ఈ రెండే హైయెస్ట్. అష్టలక్ష్మి పూజలు చేసాం, ఇవే హైలైట్. నవగ్రహ పూజలు చేస్తే సమస్త ప్రకృతిని మనం భక్తి మార్గంలో ఆరాధించినట్టే. శ్రీచక్ర పూజ చేస్తే ప్రకృతే కాదు, బ్రహ్మ పదార్థం నుంచి మన వరకు కూడా సమస్త పూజలు చేసినట్టే. పూజ అంటే పసుపేసి, కుంకుమేసి, కాయలు కొట్టి, పూలు పెట్టి, ఆరతిచ్చి ఇయే అనుకుంటారు. ధూపం, దీపం, దైవం, నైవేద్యం ఇయని కాదు, అదొక పూజ. ఆ పూజ